హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, ఒక స్పూను పసుపు వేసాను ఫ్రెండ్స్, ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, ఒక స్పూన్ కొంచెం ఎక్కువ ఉప్పు, చూడండి ఫ్రెండ్స్ చికెన్ మసాలా, చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. ఇంట్లోనే నేను పొడి చేసి కొట్టి పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోనే పొడి చేసి కొట్టి పెట్టుకుంటాను చికెన్ బిర్యానీ మసాలా. కొంచెం ఒక స్పూనుడంతా ధనియాల పొడి ఫ్రెండ్స్. చూడండి, ధనియాల పొడి, తగినంత కారం ఫ్రెండ్స్, ఒక స్పూను కొంచెం ఎక్కువ కారము, చూడండి ఫ్రెండ్స్ 4 పచ్చిమిరపకాయలు ఇందులోనే వేసుకోవాలి, గుప్పెడంత కొత్తిమీర, కొంచెం పుదీనా ఫ్రెండ్స్ వేసాం కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మంచిగా చికెన్కు మంచిగా పట్టేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు ఈ విధంగా కొట్టించుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. అంత పెద్దగా కొట్టించుకొచ్చుకోకూడదు, అంత చిన్నగా కొట్టించుకోకూడదు ఫ్రెండ్స్. మీడియం సైజులో కొట్టించుకోవాలి ముక్కలు. ఇలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా కలుపుకున్నాక ఫ్రెండ్స్, చూడండి ఇలా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక పెరుగు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. పైన ఇట్లా పెరుగు వేసేసుకోవాలి. ఎందుకంటే మనకు చికెన్ బిర్యానీలోకి ఈ అడుగు అంటకుండా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ పెరుగు వేసుకుంటేను. ఇలా పెరుగును కూడా ఇలా కలుపుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత కొన్ని ఆనియన్స్ ఫ్రెండ్స్, చూడండి ఇట్లా స్నాచ్ చేసి ఇందులోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్. ఇది ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఇలా పక్కన పెట్టేసి మూత మూసేసి పెట్టేసుకోవాలా. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మన బియ్యం అనేది ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ చికెన్ మగ్గబెట్టేసుకుందాము. ఇవన్నీ స్టార్ పువ్వు, అనాసకాయ అన్నీ వేసేసుకుందాము. చెక్క, 1 యాలక్కాయ, 2 లవంగాలు, 3 మిరియాలు ఇవన్నీ వేసేసుకొని, స్టార్ పువ్వు అన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసుకొని ఈ పేస్ట్ అనేది ఇలా వేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి మనం పేస్ట్ పట్టుకుంటాము, అది ఇలా వేసుకొని మంచిగా వేగాలి ఫ్రెండ్స్. వేగుతున్నప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంట్లో పట్టి పెట్టుకున్నదే వేస్తాను. 1 స్పూనున్నర అల్లం పేస్ట్. చూడండి, ఇవి మంచిగా బ్రౌన్ కలర్లో వేగాల. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ మనం వేయించి పెట్టుకుంటాం ముందే, ఇవి వేసేసుకోవాలా. టమాటా అనేది వాసన రావాలి. మంచిగా టమాటా పేస్ట్ మగ్గనించుకోవాలి ఫ్రెండ్స్. ఇటు పక్క వచ్చేసి చూడండి, వాటర్ పెట్టుకున్నాను. అన్నం బాయిల్ అవ్వడానికి వాటర్ 70% బాయిల్ చేసుకొని, ఇందులో చికెన్ మ్యాగ్నేట్ అయిన తర్వాత ఇందులో 70% చికెన్ కుక్ అయిన తర్వాత అన్నం అనేది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మనం చికెన్ మ్యాగ్నేట్ కలిపి పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాము. ఇది 1 అవర్ మంచిగా
మ్యాగ్నెట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఇలాగా మంచిగా ఆయిల్ తేలుతూ వస్తే కనుక మంచిగా మగ్గిపోయినట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది చికెన్ మనము వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని నీళ్ళన్నీ ఊరిపోయేంత వరకు మనము మ్యాగ్నెట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. చూడండి ఇలాగా చికెన్ మగ్గనిచ్చుకోవాలండి. ఇలాగ మగ్గనిచ్చుకోవాలి చికెన్. ఇప్పుడు మూత మూసి పెట్టేసి చికెన్ అనేది మనము 70% మగ్గనిచ్చేసుకోవాలి. చూడండి ఎసురు మంచిగా ఇలా మరుగుతున్నప్పుడు వచ్చేసి మనము రైస్ని 70% ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని ఎక్కువ కుక్ చేసుకోకూడదు ఎక్కువ కుక్ చేసుకోకూడదండి. 70% కుక్ అవుతే చాలు. ఇలా వేసేసుకోవాలి. నేను మటుకు 1/2 kg రైస్ తీసుకున్నానండి, 1/2 kg చికెన్ అండి. ఇలా వేసేసుకోవాలి. ఒక్కసారి అలా తిప్పుకోవాలండి. ఇలా వేసేసుకున్నాం కదా మనం. ఇలా ఒక్కసారి ఇలా తిప్పుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత ఇంకా తీసేసుకొని బిర్యానీలో వేసేసుకోవాలి. దాంట్లో చికెన్లో వేసేసుకొని దమ్ పెట్టాలి. చూడండి చికెన్ ఇలా బాగా మ్యాగ్నెట్ అయిపోయింది. ఇలా ఉడకాల. ఇలా ఉడికిన తర్వాత ఈ 70% ఉడికిన రైస్ ఇది చూడండి. 70% ఉడికిన రైస్ ఇందులో వేసేసుకోవాలండి. ఈ ఆవిరికే ఉడికిపోవాలా. చూడండి ఈ ఆవిరికే ఉడికిపోవాలా. చూడండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. ఇలాగా గార్లింగ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఒకసారి వేసేసాము, రెండోసారి వేసేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి ఫ్రెండ్స్. 1 స్పూన్ నెయ్యి ఇలా వేసేసుకోవాలి. పైన కుంకుమ పువ్వు కలిపిన వాటర్ వేస్తున్నా. కలర్ వద్దనేసి కుంకుమ పువ్వు వేసాను నేను. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు దమ్ పెట్టుకోవాలండి. దమ్ పెట్టుకోవాలి. ఈ పెద్ద ప్లేట్ ఇట్లా మూసేసుకొని పైన వాటర్ పెట్టుకోవాలి. చూడండి బిర్యానీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఎంత జ్యూసీగా ఎంత బాగా పొడిగా వచ్చిందో చూడండి. బిర్యానీ ఇలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏం లేదండి 70% రైస్ ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకొని 10 నిమిషాలే ఉంచాలి, దమ్ చేయాలి. అంతకంటే ఎక్కువ చేస్తే కనుక మెత్తగా కింద అడుగు